పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. రీసెంట్గా కొన్ని డ్రోన్స్ అన్నిటిని కూడా బోర్డర్లో ఎగరేసేందుకు ప్రయత్నించింది. బోర్డర్ దాటే పంపించేందుకు ప్రయత్నించినట్టు కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అన్ని కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే దీనిపైన మన డిఫెన్స్ సిస్టమ్ అయితే రియాక్ట్ కాలేదు. కానీ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నిన్న పాకిస్తాన్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకా కాలేదు, ఇంకా చాలా ఉంది. ఏప్రిల్ 22 సంవత్సరం అవుతుంది అప్పుడే. ఆ రోజు పహల్గామ్లో 26 మంది భారతీయుల్ని అతి దారుణంగా కిరాతకంగా మతం అడిగి మరి చంపేశారు. తర్వాత మన మిలిటరీ సైన్యం వారిపైన దాడి చేసింది. ఆ ఉగ్రవాద స్థావరాలు, ఆ ఉగ్రవాదులు ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అంతం చేసింది. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసెస్ ఏమైతే ఉంటాయో, ముజాఫరాబాద్లో నుంచి సవైకా క్యాంప్, అలాగా సిద్నాలో నుంచి బిలాల్ క్యాంప్, కోట్ల నుంచి గుల్పూర్ క్యాంప్, బింబా నుంచి బర్నల్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, అలాగే సియాట్కోట్ నుంచి సర్జిల్ క్యాంప్, మొహమున్నా జోయా క్యాంప్, అలాగే మురిద్ నుంచి మార్కజ్ తోయిబా క్యాంప్, బహవల్పూర్ నుంచి మార్కజ్ సుబానల్లా క్యాంప్, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసింది. తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఈ దాడిలో చనిపోయారు. సుమారు 150 మంది పైగానే 22 నిమిషాల్లో మన సైన్యం వెళ్ళి అటాక్ చేయడం వల్ల 150 మంది చనిపోయారు. కేవలం 22 నిమిషాలు మాత్రమే. కాబట్టి అది ఆలోచించుకుని మీరు ప్రవర్తించండి. మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా భయంకరంగా దాడులు చేస్తున్నట్టు కూడా హెచ్చరించారు. అయితే సాధారణంగా పాకిస్తాన్ ఈ బోర్డర్స్లోకి ఈ డ్రోన్స్ అన్ని కూడా ఎందుకు పంపిస్తుందంటే గూఢాచార్యానికి పాల్పడడానికి, అలాగే అవి పంపించిన తర్వాత ఆయుధాలని డ్రాప్ చేయడానికి. ఇప్పుడు అవి వచ్చిన తర్వాత మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో దీనివల్ల లాస్ డ్రాప్ చేయడానికి ఇలా డ్రోన్స్ని పంపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పంజాబ్, అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ ఇటువంటి బోర్డర్స్లో ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. రీసెంట్గా దురంధర్ సినిమాలో కూడా మనం చూస్తాం. అలాగే బోర్డర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ డ్రోన్స్ని పంపిస్తుంది, అక్కడ సైనిక సమాచారం కోసం. అలాగే కొన్ని సిగ్నల్స్, టెర్రరిస్టులకి కొన్ని సిగ్నల్స్ పంపించడానికి ఇలా డ్రోన్స్ని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది ఈ దేశం పాకిస్తాన్. అయితే మన డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. పాకిస్తాన్ డ్రోన్ పంపించినా, మిసైల్స్ పంపించినా ఈజీగా ఇంటర్సెప్ట్ చేస్తుంది. దానికోసం మన దగ్గర రాడార్ డిటెక్ట్ ఉంది, అలాగే జామర్స్ ఉన్నాయి, షూట్ డౌన్ చేయగలిగే డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్, అలాగే 8 డిఫెన్స్ గన్స్, అన్నిటికన్నా మించి S-400 మిసైల్స్. ఇవి మిసైల్స్ వచ్చినా, డ్రోన్స్ వచ్చినా, ఎటువంటి పాకిస్తాన్ కార్యకలాపాలకు పాల్పడినా ఈజీగా వాటిని ఇంటర్సెప్ట్ చేయగల కెపాసిటీ భారత్ దగ్గర ఉంది. సో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది. అంటే ఒక పక్క బోర్డర్ దగ్గర ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అక్కడ, అలాగే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎక్కడైతే ఉందో అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దొరుకుతున్నారు టెర్రరిస్టులు కూడా దొరుకుతున్నారు, వారికి సరైన ట్రీట్మెంట్ ఇస్తుంది కూడా మన మిలిటరీ. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత వారు భారత్ పైన అటాక్ చేయడానికి చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా భగ్నం చేస్తుంది మన ATS బృందం, యాంటీ టెర్రరిజం స్క్వాడ్. రీసెంట్గా విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్లో మొయినాబాద్, ముఖ్యంగా బోయిన్పల్లి, మొయినాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులు దొరికారు. ఒక మహిళ కూడా దొరికింది. అలాగే ఢిల్లీలో కార్ బ్లాస్ట్ కావచ్చు, ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ
మన సైన్యం వాటిని తిప్పి కొడుతుంది. సో ఇక వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోర్డర్ దగ్గర దోమలు తోలుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భారత్ పైన కక్ష తీర్చుకోవాలనే కసి అయితే ఉంది, కానీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే భారత్ చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి అమ్ముడుపోయిన కుక్కలు, వారిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి పట్టుకుని భారత్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏ రకంగానంటే మీరు చావా సినిమా చూసినట్లయితే, చావా సినిమాలో మన ఛత్రపతి శివాజీ యొక్క పుత్రుడు సంభాజీ మహారాజ్ వారికి ఏ రకంగా అయితే ఈ మొఘల్ సామ్రాజ్యం ట్రీట్మెంట్ ఇచ్చిందో అంతకు మించిన ట్రీట్మెంట్ ఈ స్లీపర్ సెల్స్కి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా భయపడుతున్నారు. కొంతమంది అయితే లొంగిపోతున్నారు. అయ్యా మేము లొంగిపోతామని చెప్పేసి లొంగిపోయిన పరిస్థితి మన భారత్ తీసుకొచ్చింది. సో పాకిస్తాన్ అయితే మాత్రం భారత్తో యుద్ధం చేయాలని అస్సలు అనుకోవట్లా. కానీ పాకిస్తాన్లో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, లష్కరే తోయిబా ఇలాంటి టెర్రరిస్టులుగా ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రూప్స్, వీళ్ళు ఆపరేషన్ సింధూర్ టైంలో అటాక్ చేసిన మన భారత్ అటాక్ చేయడం వల్ల చాలామంది వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలకి పాల్పడిన వాళ్ళే. అందుకనే అటాక్ చేసింది భారత్. ఆ కక్షతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. రైట్, ఏదేమైనప్పటికీ రాజ్నాథ్ సింగ్ అయితే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాళ్ళకి. ఈసారి వదిలిపెట్టేదే లేదంటూ కూడా చెప్తున్నారు. మీరు మొన్న చూసింది ఒక సినిమా ట్రైలర్ లాంటిది. యుద్ధానికి వస్తే మేము సిద్ధం అన్నట్టుగా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఎటువంటి కాల్పులు అయితే లేవు ఇరు దేశాలకి, అంత బాగానే ఉంది. బట్ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా టెర్రరిస్టులు ఎక్కువగా ఈ పాకిస్తాన్ అలాగే ఇండియా బోర్డర్ దగ్గర అటాక్స్ కోసం ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మన ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం దాన్ని ఫైర్ చేస్తుంది. వచ్చిన డ్రోన్స్ని కూడా ఫైర్ చేస్తుంది. రీసెంట్గా 8 months బ్యాక్ కూడా జనవరి టైంలో కూడా కొన్ని డ్రోన్స్ ఫ్లై అయినాయి పూంచ్ దగ్గర. వాటిని కూడా ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఫైర్ చేస్తుంది. సో ఇండియా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి రెడీగా కూడా. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? స్లీపర్ సెల్స్ ఉన్నారంటారా? నాకైతే ఇంకా చాలామంది ఉన్నారు అని అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మన ATS బృందం అయితే ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుంటుంది. రీసెంట్గా విజయవాడలో కూడా పట్టు. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారో దీనిపైన? ఇరాన్ అలాగే యుఎస్కి జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఇక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడడానికి కారణం ఏమైందంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.